కాకినాడ నగరంలో కాలువలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన అదనపు కమిషనర్ కెటి సుధాకర్ తో కలిసి నగరంలోని 33వ డివిజన్ పారిశుధ్య సర్కిల్ 10 పరిధిలోని కొత్తపేట మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించారు. కొత్తపేట మార్కెట్ లో నెలకొన్న సమస్యలను 33వ డివిజన్ ఇన్ఛార్జ్ గుజ్జుబాబు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. మార్కెట్ వద్ద డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని వివరించారు. దీనిపై స్పందించిన ఇన్ఛార్జ్ కమిషనర్ డ్రైనేజీ పనులను తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా రోడ్లపై ఆక్రమణలుగా ఉంచిన మొక్కల కుండీలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇటీవల డయేరియా ప్రభావం ఉన్న ప్రాంత ప్రజలను కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన త్రాగునీటి సాంద్రతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సినిమా రోడ్ లో ఉన్న పాత కార్పొరేషన్ భవన నిర్మాణ పనులను కూడా ఇన్ఛార్జ్ కమిషనర్ పరిశీలించారు. ఈ క్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డి లక్ష్మీనారాయణ, డిఈ ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రామకృష్ణారావుపేట చూసాము. అదేవిధంగా చేపల మార్కెట్ కూడా మనం చూడటం జరిగింది. అక్కడ ఆ ప్రక్కనే ఉన్న ఒక బీచ్లో కూడా వెళ్ళడం జరిగింది. అంటే గతంలో అక్కడ మనకి ఒక 4-5 రోజులు డైరీ గతంలో ప్రమోద్ అవ్వడం వల్ల అక్కడ ఎట్లా జరిగింది. అక్కడ వాటర్ కూడా పర్చేజ్ చేయడం అన్నీ కూడా బాగున్నాయి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోమని వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేశారు. అదేవిధంగా చేపల మార్కెట్ వెళ్ళడం జరిగింది. ఆ చేపల మార్కెట్ గ్రౌండ్గా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద డ్రైన్ ఉంటుంది. దానికి కరెక్ట్ డ్రైన్ లేదు. కరెక్ట్ డ్రైన్ చేసింటే ఆ డ్రైన్ చేపల మార్కెట్లో వాడుతున్న మెయిన్ డ్రైన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. దానికి అలాగే ఎస్టిమేషన్ చెప్పాము. దానికి 3 లక్షలు 4 లక్షలు చెప్పాము. అదేవిధంగా మనకి ఈ రామకృష్ణారావుపేట ఉన్న కొన్ని వీధులను కూడా మనం పరిశీలించడం జరిగింది. ఆ వీధుల్లో కూడా శానిటైజేషన్లో కొంత అశుభ్రంగా ఉందని చెప్పడం, ప్లాస్టిక్ని వాడిసి డ్రైన్ చేశారు. అది చూసి వెంటనే రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లైఓవర్ మధ్యన కూడా కొన్ని షాపులు అడ్డంగా కట్టేస్తున్నాయి. ఆ షాపులు కూడా వెకెట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మనకి మొన్న నాగవరం కూడా కింద షాపులు ఉండడం వల్ల సమస్యలు వస్తుంది. అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ ఏదైనా కూడా మనకు చెప్పడం జరిగింది. దాని ప్రజలు కొన్ని అనాథరైజులు ఏమవుతున్నాయో ఆ ప్రకటన అవసరం అయితే మన కలెక్టర్ గారి దృష్టిని బట్టి కొన్ని గ్రీన్ ప్లాన్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. ముందుగా మనకి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఉందో కొన్ని అనాథరైజ్డ్ ఇప్పుడు బడ్డీలు కానీ లేకపోతే కొన్ని పెట్టేస్తున్నారు. అవన్నీ రిమూవ్ చేసి ప్లాన్ చేస్తున్నాం. అన్నీ కూడా రిమూవ్ చేశాక దాన్ని సుందరంగా బాగుంది ప్లాన్ చేసుకోవడం కానీ ఏ విధంగా చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా పాస్టర్స్ క్రిస్మస్ వేడుకలు. క్రైస్తవులు పాస్టర్ల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ. కాకినాడ నగరంలో కాలువలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు చర్యలు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దారుణం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.